ఎక్స్ప్రెస్ రాజాలో ఇక ఇప్పుడు ఫైనల్ 2 మెంబర్స్ ఈ చైర్స్ లోకి వస్తారు. సో ఆ ఇద్దరు ఎవరంటే మేడం గారు, కళ్ళజోడు మేడం రండి. నాకే వచ్చిరండి డాన్సర్. కంగ్రాచులేషన్స్, సూపర్. సో ఈవిడతో పాటు పోటీ పడడానికి మరొకరు రాబోతున్నారు ఆ చైర్ లోకి. గురుగారు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ మీ అందరు కూడా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక ఫైనల్ టాస్క్ ఏంటంటే ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది, అది ఆగాక వాళ్ళకి తిరుగుతుంది. దాని తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న పిండి ముద్దను ఒకటి తీసుకుని ఆల్రెడీ పిండిలో కూర్చున్న స్టాల్ మీద పిండి పెట్టి దాని మీద ఒక గ్లాస్ నుంచి ఓకేనమ్మా? ప్రాబ్లం లేదా? కళ్ళజోడు తీస్తారు, పిండి పిండిలాగే ఉంటుందిగా. ఓకే, సో ముందుగా మేడం గారు మీ ఛాన్సే. 3, 2, 1. ఇంకేంటి మేడం గారు విశేషాలు? స్టడీస్ కాకుండా రెగ్యులర్ గా ఏం చేస్తూ ఉంటారు? డాన్స్ చేస్తూ ఉంటారా? ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, వెరీ గుడ్. సో పాటలు పాడడం కానీ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అసలు ఎప్పుడైనా ప్రయత్నించారా? లేవు, ఇప్పుడు అసలు చేయలేదు. రౌండ్ రౌండ్ గా తిరుగుతూ పాట పాడితే ఎలా ఉంటది అనేది ఉంది. చాలు ఆపండి. ఇలాంటి పొజిషన్ లో ఎప్పుడైనా మేకప్ వేసుకోమనాలి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఆవిడ ఆపని అడుగుంటే ఈ పాటికి ఆపేసేవాడిని. నేను అడిగినా అప్పుడే ఆపండి అని. మీరు అడిగినారా? ఇందాకే ఆపమని. 3, 2, 1. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మా బ్లెస్సింగ్స్ ఎందుకమ్మా? వెళ్ళండి, పర్లేదు. గో, నేను రాను, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా ఇటు కాదమ్మా, అటు అటు తల్లే తల్లే అటు. ముందు పిండి ముద్ద తీసుకోండి, నోట్లో వేసుకుని సరిగ్గా ఉందో టేస్ట్ చూడండి. వెరీ గుడ్. చాలా పద్ధతిగా ఇవి ఏంటో బజ్జీలు వేస్తున్నట్టు. గ్లాస్ తీసుకురమ్మా. కళ్ళజోడు లేకపోవడం వల్ల కళ్ళజోడు కావాలమ్మా? వద్దు. భయపడి మూడోది పెట్టేమా. ఇది ప్రపంచం వైపు అమ్మ, ఇటు వచ్చి చెప్పా అయినా ఉండట్లేదు. 5, 4. ఓకే ఆంటీ, టైం అయిపోయింది. వెరీ గుడ్, సూపర్, భలే ఆడారు, వండర్ఫుల్. అమ్మా పిండి రాసేద్దామని. అబ్బా ఓకే ఓకే, అటు సైడ్ ఉండి వస్తా కాసేపు. చాలా కష్టపడి ఆడారు, రౌండ్ తిరిగారు దాని మీద. అండ్ తిరిగిన తర్వాత ఆపాక పాప వాడు బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా ట్రై చేశారు. వద్దమ్మా, అయ్యో భలేవారే, వయసులో పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి దండం పెట్టకూడదు కదా, అందుకే వద్దు అని ఆపుతున్నా. అయినా సరే ఆవిడ వెళ్ళలేదు. అరే ఉండమానా నేను. సో అయినా సరే చాలా స్ట్రైట్ లైన్ లో నడుచుకుంటూ వచ్చారు మీరు. వచ్చి వాట్ ఏ డెకరేషన్. ఇదేం చూసావు? ఆయన తయారు చేస్తాడు చూ డిజైన్, అద్భుతంగా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఆడినప్పుడు మాక్సిమం కింద పడితే ఫ్లోర్ కి ఏమైనా వద్దని భయం వేసేది. నువ్వు జాగ్రత్తగా ఆడినా ఆ కుర్చీ కింద ఉన్న మోటార్ చెడిపోవాలి, అలా ఉండాలి ఆట. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. ఒక్క చేతి ఆపిలా. దాంతో మాట్లాడినా నాన్న
దాంతో రొమాంటిక్ అది అవి వినట్లే. ప్లీజ్ డార్లింగ్ ఐ లవ్ యూ. కుర్చీలకి గోడలకి ఏది పెడితే ఐ లవ్ యూ అనా? నా బుజ్జి కదా, నా బంగారం కదా. నా బుజ్జి బంగారం. ఆగు తొడగొట్టి చిన్న ఆగిపోతుంది నా మాటికి తొడగ. అబ్బే చెప్పగా ఆగిపోయి ఏం తిరగా కూర్చో వస్తుంటది. 3, 2, 1 go. హ్యాండ్స్ డౌన్. ఓ వావ్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రదర్. అప్పుడే కళ్ళు మూసుకుంటావు. నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానంద గారు ఇలాగే ఎక్కుతారు. ఏమైంది అన్న? ఏం కాలే నిన్ను కాదు నాన్న ఇంజన్ని. అది నూనె వేయాలి అంట. నూనె వేయాలి ఫస్ట్. ఎందుకంటే సౌండ్ వస్తుంది లోపల నుంచి. నూనె వేయాలి. నూనె పోయాలా? అయ్యో అన్యాయం అన్యాయం. ఒప్పుకోండి ఒప్పుకోండి. అరే వచ్చిన జ్యూస్ తీసుకురా. అది కావాలా? రండి అన్న ఇంకో ఇద్దరు ముగ్గురు రండి. ఆ చైర్కి చిన్న మానసిక ప్రాబ్లం వచ్చింది. ఇట్స్ గణిత శాస్త్రంలోనే ఒక మెడికల్ మిరాకిల్ అది. సైంటిఫిక్. ఇట్స్ మెడికల్ మిరాకిల్ నాన్న బంగారం. పట్టుకోవడానికా? నీ చేయి ఆయన పట్టుకుంటాడు, ఈ చేయి ఈయన పట్టుకుంటాడు. వెరీ గుడ్. చేతులు కప్పచెప్పి అలా కింద పడేద్దు. జాగ్రత్త. ఫ్లోర్కి ఏం కావాలి. ఓకే పరిగెట్టండి వాళ్ళకి తిరుగుతుందేమో. మెల్లగా నాన్న కుర్చీ బ్యాలెన్స్ ఓ పని ఇంతో వీరి గుమ్మడి పండు ఆట ఆడతారా? అది 3, 2 అనుకో. ఆ మధ్యలో ఆయన తిరుగుతుంది. అన్నా మామూలు సైజే తీయాలన్నా, మనకు నచ్చిన సైజ్ తీయకూడదు. పిండి స్ట్రాని కొంచెం దూరంగా పెడిచి దానికి సపోర్ట్ వస్తుంది అనమాట. ఓకే ఇది ఆర్టిఫిలో. ఎస్ భయ్యా నువ్వు చేయగలవు. కమాన్. నీకు వంట వచ్చా? ఎప్పుడైనా ట్రై చేసావా? వంటింట్లో వెళ్ళావా ఎప్పుడైనా? టీ పెట్టినా? ఎట్లున్నారు వాళ్ళంతా? ఎట్లున్నారు వాళ్ళంతా? నాకే పెట్టావా? ఓకే టీ అనుకుంటే ఆగేసిండ. అది ఇది టీ అనుకుంటే ఆగిండట. ఇదే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. పిండి బాలే. పిండి సర్దుతుండే. 5, 4 4 ఒకేసారి పడ్డాయి అంటే అది ఫుల్ అయింది కింద పడుతుంది. సూపర్ బ్రదర్ వండర్ఫుల్. ఓ పిండి లేదుగా. చెమ్మ చెక్క ఈయన మాత్రం ఎగడ్డట. వెరీ గుడ్ వెల్ డన్ సూపర్. అంటే కుర్చీతో ట్రై చేసాం, దాని మోటార్ అన్న మళ్ళా కుర్చీలో దింపేసి వేరే కుర్చీ ట్రై చేసాం. ఆ కుర్చీ బ్యాలెన్స్ అవడం వల్ల వీళ్ళు చక్కగా వీరి గుమ్మడి పండు ఆడారు. మిగతా ఇద్దరు వాళ్ళిద్దరికి ఇంకా ఇప్పుడు కూడా తిరుగుతోంది. నువ్వు మాత్రం సెంటర్ లోంచి అని తిప్పావు. అండ్ చాలా బాగా ఆడావు అక్కడ. వెల్ డన్ బ్రదర్. వీళ్ళిద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్ ఎవరంటే 3, 2, 1 కంగ్రాచులేషన్స్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. పాట ఎంత హిప్ హాప్ సాంగ్ వచ్చినా అన్నకు మాత్రం మనసేలే మాయాదారి లోపల అదే ప్లే అవుతుంది. బట్ కంగ్రాచులేషన్స్ 5,000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. వెరీ వెల్ డన్ సూపర్. వాట్ అండ్ ఎనర్జీ.
అండ్ చాలా బాగా ఎంటర్టైన్ చేసావు మమ్మల్ని అందరినీ. సో చాలా కష్టపడి ఆడావు. నా ఫోన్ తెచ్చుకో. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే party together. Congratulations. Thank you so much. Thank you.